200 ఓవి నంబర్ నోట్ చేసుకోండి, చదవండి ఎప్పుడైనా. ఈ కృష్ణా జీవితంతో కావాలని ఈరోజు చూసుకోండి. ఓవి 200 బై చాప్టర్ 28 ఏం చెప్తుంది ఇది? నాపై భారం వేసి నిరంతరము నా స్మరణలో ఉండే వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినై నేను నడిపిస్తాను. ఇదే కదా కృష్ణ చెప్పింది, ఇదే కదా కృష్ణ చెప్పింది. ఆయనకి అప్పచెప్పాలన్నాడు, అది చెప్పాడు ఆయన. అరే బాబు, భారం నాపై మోపు, నిరంతరం నన్ను ధ్యానిస్తూ ఉండు. ఎవరైతే ఎలా చేస్తారో వారి శరీర వ్యాపారాలన్నీ, అంటే వారి శరీరం చేసే కర్మలన్నిటినీ సూత్రధారినై బుద్ధిని నేను నడిపిస్తాను. ఇంకేం కావాలి? దట్ ఈజ్ సచ్చరిత్ర, దట్ ఈజ్ సద్గురు బాబా. ఊరికి చదువుతామండి సచ్చరిత్రని. అమ్మా, మాకు కూడా సమయం చాలా ముఖ్యం. సచ్చరిత్రలో ఒకసారి మనసు దొరపడిందా పెద్ద గ్రంథంలో, బయటకు వస్తే ఒట్టు, ఒక్కసారి ప్రయత్నించండి. మళ్ళీ మీ మనసు బయటకు రాలేదా, నా జవాబుదారి కాదు, ఇళ్ళలో చెప్పండి, ముందే చెప్పి అప్పుడు ప్రయత్నం చేయండి. రైట్. సో సచ్చరిత్ర పిచ్చి మాకు పట్టడం ఆయన అనుగ్రహానికి గుర్తు, మా గొప్ప కాదు. సరే, ఇప్పుడు ఆధ్యాత్మిక పురోగతికి భక్తులు ఆచరించవలసిన ఆచరణాత్మకమైనటువంటి సాధన మార్గాలు ఏంటి? రైట్. బాబా గారి మార్గంలో ఆధ్యాత్మిక పురోగతి ఎవరికి అప్పచెప్పాలి? నేను చేయగలనా? లేదు. నాపై భారం మోపి, ఇప్పుడు చెప్పా ఓవి, నాపై భారం మోపి ఆయనకి అప్పచెప్పేశాను. అయ్యా నువ్వు నడిపించు. ఆయనకి అప్పచెప్తే గురువు ఎప్పుడు మనం నడిపిస్తారు? ఆయన కృప మన వైపు ఉంటే. కాబట్టి గురు మార్గంలో గురు కృపాహి కేవలం. గురుకృపాహి కేవలం అంతే, ఇంకేం చేయక్కర్లేదు. గురుకృప ఉంటే చాలు. ఆ గురుకృపను పొందటానికి సాధనాలు ఏవో తెలుసుకుంటే గురుకృప లభిస్తుంది. గురుకృప లభించిందా ఆధ్యాత్మిక పురోగతి, సద్గతి అనండి, ఫైనల్గా సాక్షాత్కారం అనండి, అథవా మోక్షం అన్నాడు పొద్దునే అనుకున్నాం మనం. ఇచ్చేందుకు ఆయన సర్వసముద్రులు. ఇప్పుడు గురువు కృపని పొందేందుకు ఏ సాధన మార్గాలు ఉన్నాయి? ఇది కూడా సచ్చరిత్రే చెప్పింది. చాప్టర్ 39 గురుకృపని పొందేందుకు సాధన మార్గాలు 3 ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ. ఇవే సాధన మార్గాలు, ఇదే ఆచరణాత్మక సాధన మార్గాలు. ఈ 3 కనుక మనం కనుక సమర్పించగలిగితే, ఇదిగో ఈ 3 ద్వారా గురుకృపను పొందగలం. ఈ గురుకృప ద్వారా ఆధ్యాత్మిక పురోగతి. సింపుల్. కాబట్టి ఇప్పుడు ఈ ప్రణిపాతం అంటే ఎలా ఉంటుంది, అసలు ఈ ఓవి ఎందుకు వచ్చింది అని దాన్ని బ్రీఫ్గా చెప్తా. దానసరి చంద్రుకర్ తద్దుది ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ బుద్ధక్షింత జ్ఞానం జ్ఞానినగా తత్వదర్శన అని దాన్ని ఆయన 34వ అధ్యాయం 34వ శ్లోకం 4వ అధ్యాయంలో మన భగవద్గీతలో దాన్ని ఆయన వదిలేసుకుంటున్నారు. బాబా గారు దాని అర్థం ఆయన చెప్పదలుచుకున్నారు, ఆయన ద్వారా మనందరికీ చెప్పదలుచుకున్నారు. దాని ప్రతిపదార్థాన్ని, దాని మూల వివరణను చెప్పమన్నారు. సరే, ఆయన చెప్పారు, అయ్యా జ్ఞానుల్ని కనుక వాళ్ళకి నమస్కారం చేసి వారికి సేవ చేసి సాధారణంగా ప్రశ్నిస్తే జ్ఞానులు జ్ఞాన మార్గాన్ని ఏంటో తెలియచేస్తారు అన్నారు. బాబా ఏం చెప్పారు? జ్ఞానం అనేది చెప్పబడేది కాదు, దాన్ని ఎవరికాళ్ళు సాధించుకోవాల్సింది. కాబట్టి జ్ఞానులు కనుక ప్రణిపాతం, పరిప్రశ్న, సేవలతో నువ్వు కనుక వాళ్ళని సేవించుకుంటే వారు నీకు అజ్ఞానం అంటే ఏంటో తెలియచేస్తారు. అజ్ఞానం అనేది వాక్కుకి సంబంధించింది,
జ్ఞానం అనేది వాక్కుకు అతీతమైనది అని చెప్పారు. అప్పుడు నాన్నసారి చంద్రుడిని అడిగారు బాబా గారు, అసలు ప్రణిపాతం అంటే ఏంటి నాన్న అన్నారు. ప్రణిపాతం అంటే ఏంటి? రోజు మేము సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం కదా, అదే ప్రణిపాతం అన్నారు ఆయన. అదేనా ఇంకేదైనా ఉందా? నాకు తెలీదు. ఒకటోసారి పరిప్రశ్న అంటే ఏంటి నాన్న? బాబా మేము ప్రశ్నిస్తున్నాం కదా, అదే కదా, అది కాక వేరేదేదన్నా ఉందా? నాకు తెలీదు. రెండోసారి సేవ అంటే ఏంటి నాన్న? బాబా మేము అప్పుడప్పుడు సేవ చేస్తున్నాం కదా, ఇది కాక ఇంకేదైనా ఉందా? నాకు తెలియదు బాబా. అలా నాకు సంస్కృతం చాలా తెలుసు. సంస్కృతం తెలిసినాను కాబట్టి నేను గట్టిగా సంస్కృత శ్లోకాలు గట్టిగా చెప్పుకుంటే పక్కనుండే వాళ్ళకి అవి ఆటంకమని నాలో నేను వల్లు వేసుకుంటున్నాను. కాబట్టి నేను సంస్కృత పండితుడిని, వీళ్ళెవరికి సంస్కృతం రాదు అని చంద్రకుల్లో ఉన్నటువంటి ఆ మదాన్ని నేను గొప్ప చాలా అవసరం లేకున్నా కూడా నేను గొప్పని నాకు అది తెలుసు, వీటిని ఎక్స్ప్లాయిట్ చేసుకునే ఈ రోజుల్లో మనం గమనిస్తుంటాం సొసైటీలో. దీన్ని బాబా గారు ఆ రోజే ఖండించారు. భక్తులకి లేదా గురువుని ఆశ్రయించిన శిష్యులకి ఉండకూడనిది మతం. నేను చేస్తున్నాను కాదు, ఎవరు చేస్తామేంటి? చేయగలరు ఆయన? చెప్పగలరా? వినగలరా? ఆయన అనుగ్రహం లేకపోతే రెండు సాధ్యపడ. కాబట్టి అటువంటి నాన్నసారి నాకు సంస్కృతం బాగొచ్చు అనుకున్న చంద్రకర్ ద్వారా 1కి 3 సార్లు ఆయన నాకు తెలియదు చెప్పించిన సర్వసమర్థులు ఆయన ముందు తోకాడిస్తే మొహమాటం లేదు, వేస్తాడు దెబ్బ సత్కర్త. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ప్రణిపాతం అంటే ఏంటి? సాష్టాంగ నమస్కారమే, కానీ ఏ భావంతో చేస్తే అది అయ్యా నా భారాన్ని మొత్తం నీ పాదాల దగ్గర మోపారు, సంపూర్ణ శరణాగతి భావంతో కనుక సాష్టాంగ నమస్కారం చేస్తే అది ప్రణిపాతం. సంపూర్ణ శరణాగతి భావంతో చేసే సాష్టాంగ నమస్కారం. ఈ సంపూర్ణ శరణాగతి భావం అంటే ఏంటి? శరణాగతి తన్ మన్ ధన్ వాక్కుతో సహా గురువుకి సమర్పిస్తే అది శరణాగతి. శరీరం, మనస్సు, ఇప్పుడు వచ్చింది మనసు గురించి, మనస్సు, వాక్కు, మన సర్వస్వం. ధనం అంటే ఏంటి? మన సర్వస్వం అంటే. వీటన్నిటిని గురువుకు సమర్పిస్తే అది సంపూర్ణ శరణాగతి. ఆ సంపూర్ణ శరణాగతి భావంతో కనుక నువ్వు సాష్టాంగ నమస్కారం చేస్తే అది ప్రణిపాతం. ఇప్పుడు నేను ఏ కోణంలోకి వస్తున్నానంటే, ఇలా సంపూర్ణ శరణాగతి భావంతో ఎన్ని దగ్గర ప్రణిపాతాన్ని సమర్పించగలం? ప్రశ్న అర్థమైందా? ఇలాంటి సంపూర్ణ శరణాగతి భావంతో ఎన్ని చోట్ల మనం ప్రణిపాతాన్ని సమర్పించగలం? నేను క్వశ్చన్ రాశారు కదా బిట్ పేపర్. A1, B2, B3, D4. ఆన్సర్ ఆన్సర్ చెప్పాలా కరెక్ట్గా? మీరు ఏమని చెప్పాలా? నేను ఇప్పుడు ఏ ఓట అన్నాను కదా, ఒక్క చోట మాత్రమే చేయగలం. అది ప్రణిపాతం అంటే. భారాన్ని ఒకచోటే మోపగలం. ఈ భారం ఒకచోటే మోపడాన్ని 35వ అధ్యాయంలో బాబా గారు స్పష్టంగా తెలియచేశారు. సచ్చరిత్ర ఆషామాషి కాదు. ఒక అధ్యాయం చదివి ఆ అధ్యాయం చెప్పేస్తామంటే కుదరదు. ఆ అధ్యాయంలో ఎక్కడెక్కడ లింకులు ఉన్నాయో అవన్నీ మనం అధ్యయనం చేస్తుంటే కానీ ఆయన దయతో వాటిని మనం అక్కడ ప్రజెంట్ చేయలేం. సత్సంగం చెప్పడం కాదు, గ్రంథం అధ్యయనం చేస్తే తన్నుకొని వస్తుంది బయటకు. అది నీ లోపల రాగదు. అధ్యయనం చేయించారు బాబా అని అంటే మన కోసం కాదు, అది కొంతమందికి ఆ మెసేజ్ తీసుకెళ్ళాలి. ఆ సందర్భానుసారంగా బయటికి తీసుకొస్తారు. 35వ అధ్యాయంలో ఒక్క చోట భారాన్ని మోపగారు ఎంత స్పష్టంగా చెప్పారంటే, మన కాకా మహాజని ధర్మసిద్ధి అక్క
వీళ్ళు షిరిడీకి వెళ్ళారు. తరం చిట్టక్క కాక మధ్యాహ్నం తీసుకొని షిరిడీ వెళ్ళారు. ఏ ఉద్దేశంతో వెళ్ళాడు ఆయన? ఇదేంటి మళ్ళీ సెలవు పెడుతున్నాడు, పోతే 4 రోజులు సెలవు పెడుతున్నాడు, వారం 10 రోజులు రాడు, ఏమయ్యా నువ్వు రాలేదని అంటే మా బాబా గారు ఒప్పుకోలేదండి అని అంటున్నాడు. యజమాని నేనా ఆ సాయిబాబానా? జీతం ఇస్తుంది నేను. ఎవరు యజమాని? మా అదృష్టం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు హెడ్ ఆఫీస్లో పనిచేస్తున్నా కూడా, విజయవాడ లాస్ట్ 5.5 years ఎప్పుడు సెలవు చీటి కావాలని పోయినా కూడా మయ్యల్సి షిరిడికా అంతే. అది ఎంత బిజీగా ఉండని పాపం, నేను నమస్కారం పెట్టుకోవాలి ఆయన, ఎంత బిజీగా ఉండని కాక. సాధారణంగా మనం 2 రోజులు పోయేవాళ్ళమా, పోతే 6 రోజులు అనుకుంటుంది, పోయి తిరిగి వస్తుంది. 6 రోజులు ఏం చేస్తారయ్యా అనేవాడు. కానీ సరే నీ ఇష్టం పో అని ఎప్పుడు ఆపలే ఆయన. ఎందుకు ఆపలేదు? ఆపలేనిది ఎవరు? శాంక్షన్ ఇప్పించింది ఎవరు? ఆయన. రప్పించుకుంటుంది ఆయన కాబట్టి మరి అడ్డంకులు లేకుండా చేయాల్సింది ఆయనే కదా. ఇప్పుడు మహాజన సంగతికి వస్తే మళ్ళీ వెళ్తున్నాడు, పోయినప్పుడల్లా 1 రోజులు ఉంటున్నాడు. అసలు ఆ సాయిబాబా ఎవరు, ఆయన సంగతి తెలుసుకుంటాం అని వచ్చాడు ఆయన. సరే ఎవరు ఏ ఉద్దేశంతో వెళ్ళినా ఆయన సంకల్పం ఉంటేనే మనం వెళ్ళి ఆయన దర్శించుకోవాలి. చిన్న విషయమా? పరబ్రహ్మ శరీరంతో అవతరించినప్పుడు పోయి ఆయన దర్శించుకోవడం, మాట్లాడడం, ఆయన పాద స్పర్శ చరణ ధూళి లభించడం చిన్న విషయం కాదు. ఎన్ని జన్మల్లో వాడు చేసుకున్న ఆ సంస్కారాల ప్రభావమో. ఇప్పుడు షిరిడీకి వెళ్ళి మనం బాబాని ద్వారకా మీద కూర్చున్నా, సమాధి మందిలో దర్శించుకున్నా అంత ఉప్పొంగిపోతున్నామే. ఇంకా సశరీరంతో ఉన్నప్పుడు వెళ్ళి దర్శించుకున్నాడు. వాళ్ళ భాగ్యం ఎలాంటిది మనం చెప్పగలమా? చెప్పలేం. కాబట్టి వెళ్ళారు ఆయన. ఆయనకి నేను డబ్బు ధనమదం, నేను ధనమదం ఉన్నాను కదా, నేను దక్షిణ అనుకున్నాడు ఆయన. సరే ఆ నేపథ్యం చాలా నేపథ్యం, దాని జోలికి వెళ్ళట్లేదు నేను. ఇప్పుడు ఏ కోణం వెళ్తున్నామో ఆ కోణంలో చూద్దాం ఆ అధ్యాయాన్ని. వాళ్ళు బయలుదేరేటప్పుడు బాబా గారు కూర్చోబెట్టుకొని ఒక కథ చెప్పారు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉండేవాడు, అతను అత్యంత చంచలమైన స్వభావం కలవాడు. ఇంట్లో ధాన్యాలకి కొదవలేదు, ఆరోగ్యం బాగుంది, ఎప్పుడు ఏదో ఒక సమస్య తలపై ఎత్తుకొని తన భారాన్ని తనే మోస్తూ ఉంటాడు. భారాన్ని తలకెత్తుకుంటాడు, భారాన్ని దించుతాడు, మళ్ళీ తలకెత్తుకుంటాడు, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడు అతని మనసు నిశ్చలంగా ఉండదు. అతడి స్వభావాన్ని గమనించి, అతడి పరిస్థితిని గమనించి నేనేం చెప్పానంటే అని బాబా గారు ఆ 2 మాటల్లో ఆయన మార్గం ఏంటో, ఆయన ఏం కావాలంటున్నారో మన నుంచి మనకు చెప్తున్నాడు. ఆయన చెప్పాడంట మన తరంచి దగ్గరికి, నీకు నచ్చిన చోట నీ భారాన్ని దించు, నిశ్చింతగా ఉండు. బాబాగారు మాటలు బుల్లెట్లు. ఇప్పుడు పంచ్ డైలాగులు అని అంటుంటారే, పంచ అంటుంటారే, అంత సూటిగా ఉంటాయి బాబాగారి మాటలు. నీకు నచ్చిన చోట, పలానా చోట అని చెప్పలేదు ఆయన, ఆప్షన్స్ అన్నీ మనకే ఇచ్చారు. నీకు నచ్చిన చోట నీ భారాన్ని దించు, నిశ్చింతగా ఉండు, అనవసరంగా అటు ఇటు తిరగకుండా ఒక్క చోట స్థిరంగా కూర్చో. ఇది మార్గం, గురు మార్గం. అటు ఇటు అనవసరం తిరగాల్సిన పని లేదు. ఒక్క దగ్గర కూర్చుంటేనే ఆ అమ్మ చెప్పింది, ఎవరు కూర్చుంటే గొప్పలు జిల్లెనగూడెం చెప్పింది. సరే శివటం తల్లి ఆమె చెప్పింది, చివటం మా మాట. కాబట్టి కూర్చుంటే కుప్పనంట, తిరుగుతుంటే తిప్పనంట. ఇదే మాట బాబా చెప్పింది. బాబా చెప్పిన మాటనే అమ్మ అలా చెప్పారు అన్నమాట. కాబట్టి నీకు నచ్చిన చోటు నువ్వు సెలెక్ట్ చేసుకో. నీకు నచ్చిన చోట ఎలా తెలుస్తుంది? ఎలా తెలుసుకోవాలి నచ్చిన చోట ఏదనేది? ఇది కూడా సచ్చరిత్రలో చెప్పారు 49వ అధ్యాయంలో. సోమదేవ స్వామి, ఆయన హరిద్వార స్వామి అంటే, ఆయన బాబాగారు దర్శించుకోగానే దూరం నుంచి చూసి ఏదేదో అనుకున్నాడు. జెండాలు కట్టుకున్నాడు, ఈయన తన గొప్పతనాన్ని చాటుకుంటున్నాడా అనుకున్నాడు. పక్కనున్న వాళ్ళు ఏమన్నారు, అరే నువ్వు జెండాను చూసా ఇంతగా బాధపడుతున్నావయ్యా, రథం ఉంది, గుర్రాలు ఉన్నాయి, జెండా ఇవన్నీ చెప్పేసరికి, రథం ఉందా, గుర్రాలు ఉన్నాయా, ఇది రథానికి ఊరేగుతుంటాడా, ఇటు ఉంటాయని తెలిసిన నేను పోవాలనా, అయ్యయ్యో ఇంత దూరం వచ్చి నేను
అపకీర్తిని మూట కట్టుకున్నానే, అప్రతిష్ట పాలయ్యానే అనుకున్నాడు. ఒక్కసారి వచ్చి దర్శనానికి ఇంత దూరం వచ్చినావయ్యా, వచ్చి ఒకసారి దర్శించుకోరాదా, నీకు నచ్చకపోతే వెళ్ళిపోదు అన్నారు. వాళ్ళు ఎంత మంచివాళ్ళు. వచ్చి వాళ్ళ మాట విని మాట విన్నాడు, మొండికి పోలా. అది అతనిలో ఉన్న గొప్పతనం. ఆ మాట వినాలండి. నేను వినను అనకూడదు. చిన్నవాడు చెప్పినా పెద్దవాడు చెప్పినా నీకు 100% తెలిస్తేనే దాన్ని పక్కన పెట్టు. నీకు తెలియకపోతే నమ్ము. ఒకసారి చూడు ఏమైంది నమ్మితే. ఎదుటివాడు చెప్పింది నేను నమ్మనంత అహం మనకి ఎందుకు వచ్చిన బాధ. మనకు తెలిసింది ఎంత, గోరంత. తెలుసుకోవాల్సింది పర్వతం అంత ఉంది. ఈ గోరంతకే మనం విడిచిపెడితే ఎలాగూ. ఆయన వచ్చాడు, బాబాను దర్శించుకున్నాడు. బాబాను దర్శించుకుంటే సరే ఆయన మసీదు మీకు ఎక్కడిచ్చినాడా, ఖబర్దార్ మసీదులో అడుగు పెట్టామంటే మసీదుపై జెండాలు కట్టుకుని గొప్పతనాన్ని చాటుకునే సాధువు దర్శనానికి ఎందుకు రావాలి, నువ్వు వెళ్ళి వెనక్కి అన్నారు. అమ్మా నేను దారి పొడుగునా చేసుకుంటాను చర్చ అని చెప్పేశారే అని బాబా గారిని చూస్తూ ఉంటే ఒక్కసారి కని విని ఎదిగినటువంటి రూపాన్ని చూస్తే ఆయనలో అష్టభావాలు ఉప్పొంగాయి. ఒక్కసారిగా బాబాని దర్శించుకోవడంలో ఆయన మనసు తల్లీనమైంది. ప్రపంచాన్ని బయట ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ మర్చిపోయారు. బాబా గారు మాత్రమే నిలబడిపోయింది. తల్లిని అయిపోయారు ఆయన దర్శించుకుంటూ. అప్పుడు ఆయన గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఆయనకు గురువు ఉన్నారు. ఆయన గురువు చెప్పిన మాట గుర్తుకొచ్చింది. ఎక్కడైతే నీ మనసు తల్లీనత చెందుతుందో అదే నీవు ఆశ్రయించవలసిన స్థానం. గురువు చెప్పినటువంటి శాస్త్ర వాక్యం ఎక్కడ అనుభవానికి వచ్చింది? సద్గురు సన్నిధిలో. శాస్త్రవాక్యాలన్నీ అనుభవం తీసుకొచ్చింది ఎవరు అని అంటే సమర్థ సద్గురు బాబా గారు. ఇప్పుడు ఆయన మనసు అక్కడ తల్లీన చెందింది. అదే మనకు వర్తిస్తుంది. కాబట్టి ఎక్కడైతే మన మనసు తల్లీన చెందుతుందో, ఎవరు మనం తలిస్తే దర్శనం ఇస్తున్నారో, ఎవరు పిలిస్తే మనకు పలుకుతున్నారో, ఎవరు మన వెంటే ఉన్నాను అని అనుభవాన్ని ఇస్తున్నారో, ఎవరు మన కష్టాల నుంచి ఆయన మన బయటేస్తున్నారని మనకు అనుభవాన్ని ఇస్తున్నారో, వీటన్నిటిని మనం బేరీజ్ చేసుకుని మనకు నచ్చిన చోటేదో మనమే సెలెక్ట్ చేసుకుని అక్కడ నీ భారాన్ని దింపు. ఒకసారి భారాన్ని దింపావా నిశ్చింతగా ఉండు. ఇక మళ్ళీ ఎత్తుకోవద్దు. దింపే ముందే ఆలోచించుకో. దింపినాక నీకు నువ్వు నిశ్చింతగా ఉండు. కారణం ఏంటి? ఎక్కడ నువ్వు భారాన్ని మోపావో ఆ స్థానం నీ భారాన్ని మోసి తీరుతుంది. ఈ ఫ్యాన్ వేయచ్చు కదా, నా మీద ఉన్న కోపమా? మిట్ట మధ్య ఇంత కోపం అయితే నా మీద 2 పక్కన వేసారు, మధ్యలో చెప్పేశారు. ఇదే మరి కర్మ సిద్ధాంత పొద్దున చెప్పుకునేది మనం. సరే, ఇప్పుడు మనం ఆలోచించుకొని మనం ఎక్కడ భారాన్ని మోపాలో అక్కడ భారాన్ని మోపాలి. అనవసరంగా అటు ఇటు తిరగకుండా ఒక్క చోట స్థిరంగా కూర్చో. ఎంత మాట తెలుసా అది? హడావుడికి చదివే గ్రంథం కాదు సచ్చితం. నేను పదే మనవి చేస్తున్నాను మిత్రులారా. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సోమవారం రోజు ఎక్కడికి వెళ్తాం మనం? మంగళవారం ఏం చెప్తాం? శివాలయంకి వెళ్ళి శివార్చన చేసి ఏం చెప్తాం? శివాలయంలో ఓం నమః శివాయ అంటాం. సరే, ఫైనల్గా పూజ చేసి ఏం చెప్తాం? శరణం అన్నదా శరణం నాస్తి తోమేవా శరణం మమ. భారం మోపేసావా? తోమేవా శరణం నన్ను కాపాడాల్సింది నువ్వే అనేసాం. అక్కడ వచ్చేసాం. మంగళవారం ఎక్కడ పోతున్నాం? సేమ్ యాక్షన్ రిపీటా? ఇదే మాట చెప్తున్నావా? ఇక్కడ మళ్ళీ భారాన్ని మోపుతున్నావు అంటే అక్కడి నుంచి మోపిన భారాన్ని వెనక్కి తీసుకున్నట్టు కదా. బుధవారం సరే, గురువారం బాబా గారు, శుక్రవారం ఇంద్రకీలాద్రి అక్కడ, రాజరాజస్వామి గుడి ఇక్కడ, శనివారం రోజు బావట్లేవు వెంకటేశ్వర స్వామి గుడి ఉంది పోతున్నాం. ఆదివారం రోజు బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఇలా ఒక్కో రోజు ఒక్కో దగ్గర పోయి మన భారాన్ని మోపుతా అదే మాట చెప్పుకుంటూ వస్తుంటే ఎవరు మోయాలండి నీ భారాన్ని? ఎవరండి నీకు నాథులు? నువ్వు సనాథుడివా అనాథుడివా? మనల్ని మనం అనాథులు చేసుకుంటున్నాం.
అందుకు చెప్పాడు ఆయన, అనవసరంగా అటు ఇటు తిరగొద్దయ్యా, ఒక్కచోట నీకు నచ్చిన చోట అన్నాడు. ఆ ఒక్కచోట స్థిరంగా కూర్చో అన్నాడు. ఆ స్థిరంగా ఒక్కచోట కూర్చోవడమే ప్రణిపాతం. ఎవరు వహించాలి నీ బాధ్యత? ఎవరు వహించాలి? అది ప్రణిపాతం. నేను భారం మోపేశాను. ఇంకా అదిగో దీక్షిత్ గారు భారం మోపాడు. అన్ని శరణాగతి భావం చెప్పేశాడు. శరణాగతి గురువుని ఆశ్రయించాడు. మేకను నరకమన్నా సిద్ధపడ్డాడు. బడే బాబా వెళ్ళిపోయాడు. నాకెందుకు ఈ పాపం అనుకోని రోజుకి 50 రూపాయలు తీసుకుంటూ. చిన్న జీతమా? మనకు వచ్చింది సార్ అంత జీతం, మన జీవితకాలం అంత జీతం రాలా మనం. రోజుకి 50 రూపాయలు. ఆ రోజుల్లో శ్యామ నందీశ్వరుడు, నాకెందుకు వచ్చిన పేడ, నన్ను పోతే కత్తి నరకమంటాడు. ఆయన కత్తి తెచ్చుకోవాలి రెండోసారి. రాధాకృష్ణమ్మ నా కత్తితో నరికితే నాకెందుకు కావాలని ఆ కత్తి వెనక తెప్పించుకుంది. కానీ దీక్షిత్ గారు అంటే మనసును శరీరాన్ని సమస్తాన్ని గురువుకి అప్పచెప్పేశాను కదా, ఈ శరీరం నాది కానప్పుడు ఈ శరీరంతో ఏ పని చేయించుకుంటారు అన్నది ఎవరిది నిర్ణయం తీసుకోవాల్సింది? శరీరాన్ని ఎవరికి అప్పచెప్పారో ఆయనది. ఆయన నరకమంటాడు, అదేం పోయా. అది శరీరాన్ని అప్పచెప్పడం అంటే. మనసు వీళ్ళు మనసును ఆలోచించారు, అమ్మాయికి జీవు కదా, మనకు పాపం కదా అని. మనసును కూడా అప్పచెప్పేసిన తర్వాత గురువు ఆజ్ఞను వినడమే. అంతేను గురువు ఆజ్ఞ ఇచ్చిన తర్వాత స్పష్టంగా ఆ కర్మను మనం ఆచరించడం ద్వారా పుణ్యమా పాపమా, యుక్తమా అయుక్తమా, లాభమా నష్టమా, యోగ్యమా అయోగ్యమా నీకెందుకండి? అంటే నీ మనసు ఇంకా పనిచేస్తున్నట్టే కదా. నీ మనసు పనిచేస్తుంటే నువ్వు మనసుని ఎక్కడ సమర్పించినట్టు? అది సంబంధించిన కదా భావం అంటే. ఊరికనే నాకు అన్ని బాబానండి కాదు. పరీక్ష అంటే పెడతాడు గురువు. బాబా గారు శరీరం విడిచిపెట్టే క్షణం కూడా దీక్షిత్ గారిని వీళ్ళు భోంచేసిరమ్మన్నాడు. భోంచేసిరండి అన్నాడు. పుట్టి నేను దీక్షిత్ గారిని ఉండనివ్వలేదు అక్కడ. ఆ క్షణంలో వంచి బుద్ధి అవుద్దా పోయేవరకైనా. కానీ గురువు పెట్టే పరీక్ష వెళ్ళారు అంతే. కాబట్టే సంపూర్ణ శరణాగతి భావంతో వాళ్ళు సమర్పించారే అది ప్రణిపాతం. అలా చేయాలి ప్రణిపాతం. అంతేకాని కేవలం పోయిన దగ్గరల్లా సాష్టాంగపడి నమస్కారం చేయడం మాత్రమే కాదు. పరిప్రశ్న ఎలా ఉంటుంది? పరిప్రశ్న ఎలా ఉంటుంది? సచ్చరితలో చెప్పేశారు. ఇది కూడా ప్రశ్న. చాప్టర్ 15 బల్లి. అది ప్రశ్న. బాబా మీ వెనకాల గోడ మీద బల్లి కిచకిచ అంటుంది, అది ఏమైనా అశుభాన్ని సూచిస్తుందా అని అడిగినాడు. ఒకటి అలాంటాడు. అది ప్రశ్న. ఆ బల్లి ఏమంటే నీకెందుకయ్యా? నువ్వు ఎక్కడున్నావు? సద్గురు సన్నిధిలో ఉన్నావు. సద్గురుని అడిగితే ఏమడగల? ఆ బల్లి గురించా అడిగేసరికి ఆయన ఎవరికి తగ్గేదేలే. బాబా తగ్గుతాడు ఎవరికైనా. కాకపోతే యాక్షన్ చేయడు అట్లా అన్నాడు. కానీ ఏం చెప్పాడు? అన్నా ఈ బల్లికి ఒక చెల్లి ఉందిరా, ఆ చెల్లి రాబోతుంది, అక్క చెల్లెలు కలుసుకోబోతున్నాయి అని చెప్పాడు. బల్లికి ఒక చెల్లి ఏంటండి? కానీ వచ్చిందా లేదా? ఆయన మాట ప్రకారం అన్ని సృష్టించబడ్డాయే. అది ఆయన సామర్థ్యం. కాబట్టి అది ప్రశ్న. దానివల్ల నీకేం ఉపయోగం లేదు, వేస్ట్ ప్రశ్న. అంటే ఎదుటోళ్ళకి తెలుసా లేదో, ఏం చెప్తారో చూద్దాం అనేటువంటి ఒక అనవసరమైన కుతూహలం. అది ప్రశ్న. వెరాజ్ పరిప్రశ్న చాప్టర్ 44 జోగ్ బాబాల సంవాదం గుర్తుకొచ్చిందా? అది పరిప్రశ్న. ఏమడిగాడు జోక్కున్న నేపథ్యం ఏంటి? అనేక సంవత్సరాలుగా ముందు దాదాసాహెబ్ నూర్కర్ 99 రోజులు బాబా గారికి హారతలు ఇచ్చారు. తర్వాత మేఘశ్యాముడు దాదాపు 11 నెలల పాటు ఆయన హారతలు ఇచ్చారు. ఆ తర్వాత బాబుసాహెబ్ జోగ్ హారతలు ఇచ్చారు. బాబా గారు శరీరం విడిచిపెట్టేంత వరకు కదా. అప్పుడు అడిగారు ఆయన ఒక సందర్భంలో బాబాని, దేవా నేను మీకు అనన్యంగా సేవ చేస్తున్నాను కదా, ఇంకా నా మనసు చంచలంగా ఉంది, ఎందుకని? నా మనసు ఎప్పుడు స్థిరపడుతుంది అంటే సత్సంగం యొక్క ప్రాప్తి ఈ శరీరానికి
ఎప్పుడు ప్రాప్తిస్తుంది అని అడిగాడు ఆయన. అది పరిప్రశ్న. ఇందాక అడిగిన ప్రశ్నకి ఈ ప్రశ్నకి ఎంత తేడా ఉందో గమనించండి. ఇంతకాలం నేను మీకు అనన్యంగా సేవ చేస్తున్నాను కదా దేవా, సాక్షాత్ భగవంతుడికి సేవ చేస్తూ ఉంటే ఇంకా నా మనసు చంచలంగా ఉందేంటి, అది ఎప్పుడు స్థిరపడుతుంది? సో ఏ సేవ అనేది, ఏ సంప్రదాయాన్ని పాటించు, ఏ అనుష్ఠానం అనేది, ఏదన్నా చెయ్యి, మనసు చంచలత్వాన్ని విడిచిపెట్టి మనసు స్థిరంగా ఉండటమే సాధనలో అత్యున్నతమైన స్థితి. చంచలంగా ఉన్నంత వరకు మనసులో మాలిన్యం అట్టగే ఉంటుంది. కాబట్టి సత్సంగం యొక్క ప్రాప్తి, ఇంతకాలం నేను మీ సాన్నిధ్యంలో ఉన్నాను కదా, మీ సహవాసంలో ఉన్నాను కదా, మరి ఇంతకాలం నేను చేసిన సేవలన్నిటికీ ఆ సత్సంగం యొక్క ప్రాప్తి ఈ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుంది? సామాన్యమైన సేవన జోక్ చేసింది. సాక్షాత్తు భగవంతుడికి దాదాపు మోర్ దాన్ 5.5 years 5 years 10 months అన్నాడు, ఏదో ఉంది, నాకు కరెక్ట్ గుర్తులేదు. అంతకాలం పాటుగా ఆయన హారతులు చేశారు, పాల పూజ చేశారు కదా. దొరుకుతుందా అటువంటి సేవ? ఎన్ని జన్మల భాగ్యం ఉంటే భగవంతుడికి ఆ సేవ చేయగలం? మనం గుళ్ళలో చేసుకున్నానికే మనం ఎంతో భాగ్యం అనుకుంటున్నాం కదా. ఇంకా సాక్షాత్తు బాబా గారికి చేశారు ఆయన. సామాన్యమైన విషయమా? దానికి బాబా చెప్పారు, అరే నాన్న, దాంట్లో ఒక్క మాట ముందు చెప్తారు జోక్కి. ప్రశ్నకి ముందు సచరిత్ర 44వ అధ్యాయంలో భాగ్యవంతుడు ఎవరు, అభాగ్యుడు ఎవరు అని ఒక మాట చెప్తారండి. భాగ్యవంతుడు, అభాగ్యుడు. భాగ్యవంతుడు ఎవరంటే బంధాల నుంచి ముక్తిని పొందినవాడు భాగ్యవంతుడు. అభాగ్యుడు ఎవరంటే బంధాలలో ఇరుక్కున్నవాడు. బంధాల్లో కానీ ఇరుక్కొని ఉంటే అభాగ్యుడు, అదే బంధాల నుంచి కానీ బయటపడి ఉంటే వాడు భాగ్యవంతుడు అని చెప్తుంది. దానికి బాబాగారు చెప్తారు, ఒక 3 ఓవిల్లో సమాధానం చెప్తారు. 3 ఓవిలు జాగ్రత్తగానండి. అంటే సేవ ఎలా ఉండాలి, ఎప్పుడు మనసు నిశ్చల స్థితికి వస్తుంది అని సాక్షాత్తు బాబా చెప్పినటువంటి మాట. నీ దుష్కర్మలు నశించిపోయి పుణ్య పాపాలు బుడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలు తగిలించుకున్నప్పుడు నీవు భాగ్యశాలి అని నేను ఒప్పుకుంటాను. నెంబర్ 1 మొదటి వాక్యం. రెండో వాక్యం, నీ ఉపాధి తొలగిపోయి నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశాపాశ బంధాలు విడిపోయినప్పుడు నీవు భాగ్యశాలి అని అంగీకరిస్తాను. నెంబర్ 2. నెంబర్ 3, అహంకారాన్ని పూర్తిగా త్యజించి నేను నీవు అనే భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఉపస్థను అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు భాగ్యశాలి అని నేను అంగీకరిస్తాను. ఎన్ని కండిషన్లు చెప్పాడు? లెక్కేశారు ఎవరైనా? ఎన్ని వచ్చిన కండిషన్లు? 3 వాక్యాలు 3. నా ప్రశ్న క్లిష్టంగా ఉంటుంది, ప్రశ్న కాస్త క్లిష్టంగా ఉంటుంది. వాక్యాలు 3. ఎన్ని కండిషన్స్, నియమాలు ఎన్ని? ఇప్పుడు రాసుకోండి. ఇప్పుడు చెప్పండి, చెప్తా. నీ దుష్కర్మలు నశించిపోయి నెంబర్ 1, నీ పుణ్య పాపాలు పూర్తయిపోయినప్పుడు నెంబర్ 2, భుజాన జోలిని తగిలించుకున్నప్పుడు ఎన్నైనాయి? రైట్. 4, నీ ఉపాధి తొలగిపోయి నువ్వు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు, ఆశ పాశ బంధాలు విడిపోయినప్పుడు. ఆశ పాశ బంధాలు ఎన్ని వచ్చినాయి ఇక్కడికి? 6 7? ఆశ వేరు, పాశం వేరు, 2 బంధాలే. 7 వచ్చినాయి. అహంకారాన్ని పూర్తిగా త్యజించి ఎన్నోది అది? నీవు నేను భేదభావం అయుక్తమని తలచి జిహ్వను ఎన్నోది? ఉపస్థను 11. ఇవన్నీ చేస్తే నాన్న నువ్వు భాగ్యశాలి అని నేను అంగీకరిస్తాను. ఎన్ని వచ్చినాయి? 11 వచ్చినాయి. బాబా ఏమన్నారు? నువ్వు ఒక్కడుగు నా వైపు వేస్తే నేను 10 అడుగులు నీ వైపు వేస్తా అన్నాడు. అంటే 1 + 10 ఏంటి? 11. అంటే ఈ 11 ఒక్కదాని కనుక నువ్వు సాధించుకుంటే తక్కిన 10 నువ్వు సాధించుకునేటట్టు నేను నిన్ను నడిపించుకుంటాను అని చెప్పడం, దాని భావం అది. ఊరికే చెప్పలా.
ఒక్కడుగు నా వైపు 10 అడుగులు నేను వేస్తానన్న మాటకు అర్థం ఇది. అది సచ్చరిత్ర. సామాన్యంగా ఉండదు, ఈజీగా ఉన్నట్టు ఉంటుంది. అత్యంత కత్తి మీద నడిపిస్తాడు బాబాగారు ఒకసారి మనం ఆశ్రయిస్తే. ఇది 11 వెనకాల ఉన్నటువంటి భావం. సో ఈ 11 నియమాలు చెప్పాడు ఆయన. ఈ 11 నియమాలను ఆచరించినప్పుడే భాగ్యశాలి అయ్యా. ఇది పరిప్రశ్న. పరిప్రశ్న గురువు యొక్క సమాధానం. ఇప్పుడు చూడండి, పరిప్రశ్న అంటే ఏంటంటే, ప్రశ్న అంటే మామూలు ప్రశ్న. ఇప్పుడు అశోకుడు ఇప్పుడు పుట్టాడు, ఆయన ఎన్ని చెట్లు నాటాడు, అది ప్రశ్న. మహాత్మా గాంధీ ఇప్పుడు ఎక్కడ జన్మించాడు, ఎన్ని ప్రశ్నలు. పరిప్రశ్న మనకు తెలియని విషయాన్ని, ఒక ఆధ్యాత్మిక విషయాన్ని పెద్దలను అడిగి తెలుసుకుని దాన్ని కనుక మన ఆధ్యాత్మిక సాధనలో మనం ఉపయోగించుకోగలిగితే అది పరిప్రశ్న. కానీ ప్రశ్నకి పరిప్రశ్నకి ఎంత తేడా ఉంది? చంద్రకరు 2 ఒకటే అన్నాడు, కాదు, ఇంత వివరణ ఉంది ఇందులో, అది పరిప్రశ్న. మూడవది సేవ. సేవ అంటే ఏంటి అన్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు అప్పుడు చంద్రకరు? మాలాగే మనట్లాగా ఉద్యోగం చేస్తూ ఆ మధ్య మధ్యలో సెలవు పెట్టుకొని పోయి 4 రోజులు ఉండి సేవ చేస్తున్నాడు. అదే అన్నాడు ఆయన. అది కాదు, అది కాదు. నేను ఉద్యోగం చేసుకుంటూ, నేను వ్యాపారం చేసుకుంటూ, నేను వ్యవసాయం చేసుకుంటూ ఆ కొద్ది పీరియడ్ వచ్చి నేను సేవకు సమర్పించుకోవడం మాత్రమే కాదు. జీవితంలో సేవ ఒక భాగంలా కాకుండా బాబా గారి సేవకే ఈ జీవితం అన్నట్టుగా మనం సమర్పించుకోగలిగితే అది నిజమైనటువంటి సేవ. ఆ సేవ చేయడానికి ఒక్కొక్కరికి ఆయన ఒక్కొక్క నియమాన్ని విధిస్తారు. అందరికి ఒకే నియమం ఉండదు. ఇందాక చెప్పారు, ఇందాక బావగారు చెప్తూ రాజారాం రాజారాం అనుకో అన్నాడు. ఎప్పుడు అంటూ ఉండన్నారు, ఒకసారి కాదు. రాజారాం రాజారాం అని ఎప్పుడు అంటూ ఉండమ్మా. నీ జన్మ సఫలమవుతుంది, నీ శరీరం సార్థకమవుతుంది, నీ మనసు శాంతిస్తుంది, నీకు అత్యంత శ్రేయస్సు కలుగుతుంది, మనసు శాంతిస్తుంది. అది ప్రయోజనం. ఆవిడ ఆల్రెడీ రాజారాం రాజారాం అనుష్ఠానం చేస్తూ ఉన్నారు లక్ష్మి కాబట్టి ఆ మార్గం చెప్పారు. రాధాబాయి దేశముఖి అమ్మ మంత్రోపదేశాలు అక్కర్లేదు, నువ్వు అనన్యంగా నా వైపు చూస్తూ ఉండు, నేను నీ వైపు అలాగే చూస్తా. మళ్ళీ ఒక్క నాయందే నీ దృష్టి నిలుపు. ఇందాక ఒక్క చోటు స్థిరంగా అనుకున్నాం కదా, అదే మాట చెప్పారు 19వ అధ్యాయంలో కూడా. ఒక్క నాయందే నీ దృష్టిని నిలుపు, పరమార్థం నీ చేతికి అందుతుంది. అలా ఒక్కొక్కరికి ఒక్క నియమాన్ని ఇచ్చారు. ఆ నియమాన్ని పాటిస్తూ ఆ సేవలో మనం తరించాలని. అలా పరిప్రశ్న, ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ, ఈ 3 కనుక మనం బాబాగారు కోరుకున్నట్టుగా సమర్పిస్తే గురుకృప లభిస్తుంది. గురుకృపతో మాత్రమే ఆధ్యాత్మిక పురోగతి సాధ్యం. ఆధ్యాత్మిక పురోగతి అంటే ఎలా ఉంటుంది? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ 2 బెడ్రూమ్ అవుద్దా? విండో వేసి స్ప్లిట్ వేసి అవుద్దా? అట చేస్తేనా గురుకృప లభించినట్టు? ఆధ్యాత్మిక పురోగతి కాదు. బాబాగారి దగ్గర మనకు అధికారం సంపాదించాలి అంటే ఏ మేరకైతే ప్రాపంచికత మన మనసులో నుంచి దూరం అవుతుందో ఆ మేరకి ఆధ్యాత్మిక పురోగతి సాధించినట్టు. నేను నాది అన్నది ఏ మేరకి మన మనసులో తొలగిపోతుందో ఆ మేరకే మన ఆధ్యాత్మిక పురోగతి సాధించినట్టు. నేను చేస్తాను, నేను చేస్తాను, నేను చూస్తాను, నేను 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 అని వాడుకుంటున్నావా? ఎక్కడుంది గొంగళి? ఎక్కడేస్తే అక్కడే ఉంటుంది, ఎన్ని సంవత్సరాల తర్వాత చూసుకున్నా కూడా. నేననేది పనిచేస్తుంటే ఇంకా ఆధ్యాత్మికత ఏంటి, పురోగతి ఏంటి? వీటికి తావే లేదు అక్కడ. కాబట్టి ఆధ్యాత్మిక పురోగతి చిన్న విషయం కాదు. ఇవన్నీ సమర్పిస్తూ వీటితో పాటుగా నేను నాది అన్న వాటిని మనం తొలగించుకుంటే ఆధ్యాత్మిక పురోగతి గురుకృప ద్వారా సాధ్యమవుతుంది. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।